రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ రెడ్డి మగాడైతే ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. చూడండి ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు. కరెంటు కోతలు చాలైనాయా? అయినాయా? కాలేదా? కరెంటు కోతలు చాలైనాయి. మంచిళ్ళ తిప్పలు చాలైందా? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మళ్ళా ఇది మంచి కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళకు. గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లా. అరే ఎంత పని చేస్తుందిరా నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. ఇక గత 10 ఏళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారని బీజేపీకి ఓట్లు వేయాలంటూ ప్రశ్నించారు కేటీఆర్. కేంద్రంలో ఎవరికి మెజారిటీ రాదని, రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపిస్తే బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పరిస్థితులు రావచ్చని అన్నారు. ఎందుకు వెయ్యాలి బీజేపీకి ఓటు? 10 ఏళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక్క మాట చెప్పండి. యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు వేయమని అడిగే పరిస్థితి ఉందా వాళ్ళ? ఏమి లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఇవాళ ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి. గట్టిగా మన గొంతిన పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను? ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు.